అందరికీ నమస్కారం. వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 11 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో నలుగురిని కూడా నిన్న పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. తాలూకా పోలీసులు విచారణ వేగవంతంగా జరుగుతున్న వేళ ఈ నెల 27 వరకు కూడా వారిని విచారించనున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా పోలీసులు ప్రధానంగా సిద్ధాంతి ఆళ్ల సాంబశివరావు, అదేవిధంగా బోర్లుగుంట వినోద్ కుమార్ వీరిద్దరు ఇళ్లలో కూడా డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తాలూకా సై విజయకృష్ణ ఆధ్వర్యంలో కూడా నిన్న ఒంగోలులోని వినోద్ కుమార్ ఇంటి వద్ద, అంటే మనకి డ్రీమ్ స్కూల్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో కూడా వినోద్ కుమార్ కు సంబంధించినటువంటి నివాసంలో పోలీసులు సోదాలు చేయటం జరిగింది. ప్రత్యేకంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమైనా జరిగాయా, అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని ఇతరతర పత్రాలను కూడా డిఎస్పీ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నాగులుపులపాడు పరిధిలోనే అమనపురోలు గ్రామంలో కూడా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ మరి సుల్తానా, అదేవిధంగా నాగులుపులపాడు ఎస్ఐ అజయ్ బాబు తదితర పోలీస్ సిబ్బందితోటి కూడా ఆళ్ల సాంబశివరావు సిద్ధాంతి ఇంట్లో కూడా డిఎస్పీ తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడ విలువైనటువంటి పత్రాలను, అదేవిధంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని పత్రాలను కూడా డిఎస్పీ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ముప్ప సురేష్కు సంబంధించినటువంటి మరి అక్కడ కూడా కొంత సమాచారం స్వీకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వేరే చౌదరి కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 4 రోజులు కస్టడీకి తీసుకున్నటువంటి ఆ నలుగురు వారి వద్ద నుంచి విలువైనటువంటి సమాచారం తీసుకొని, అదేవిధంగా ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే దాని మీద ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఒక పథకం ప్రకారం కూడా మరి అటు వినోద్ కుమార్, ఇటు ఆళ్ల సాంబశివరావు ఇంట్లో కూడా ప్రత్యేకంగా దీనిపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ప్రధాన మరి నిందితుడుగా అనుమానిస్తున్నటువంటి ముప్పా సురేష్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేసే విధంగా కూడా మరి పోలీసులు దీనిపై గట్టిగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముప్పా సురేష్ నుంచి కూడా ఆర్థిక లావాదేవీలు ఎవరికి జరిగాయనే కోణంలో కూడా పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి 4 వద్ద నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత కూడా వేగవంతం చేసినట్టు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మరి నాగులుపులపాడు పరిధిలోని అమ్మనపురోలు గ్రామం, ఎందుకంటే వేరే చౌదరిది కూడా స్వగ్రామం అమ్మనపురోలు కావటం, అక్కడ పాల్గొన్నటువంటి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఆళ్ల సాంబశివరావుకు సంబంధించి, అదేవిధంగా ముప్పా సురేష్ గృహాలు కూడా అమ్మనపురంలో ఉండటం, అదేవిధంగా నిన్న వినోద్కు సంబంధించినటువంటి ఇంట్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి పలు కీలకమైనటువంటి సమాచారం కూడా తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో మరి ముప్పవరపు ఏరే చౌదరికి సంబంధించినటువంటి ఈ కేసును త్వరితగతిన పోలీసులు ఛేదించేందుకు కూడా మార్గం సుగమనం చేసుకునేందుకు కూడా వారందరూ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది.